జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అది మొండి, అది అన్నంత పని చేసినా చేస్తుంది. నాన్న చెప్పిన దాని గురించి ఆలోచించాలి. ముందు మేడం గారు ఎక్కడున్నారో ఏం జరిగిందో వెళ్ళి చూస్తే తప్ప ఈ టెన్షన్ తగ్గదు. నేను నిన్ను టార్చర్ పెడదామనుకుంటే నాతోటి బజ్జీలు కొట్టు పెట్టిస్తావా దేవిక? నీకు డాక్టర్ అన్నట్టు నిజంగానే పిచ్చి పట్టింది. అందుకే నాతో అడ్డమైన ప్రయోగాలు చేయిస్తున్నావు. నీ వాలకం చూస్తుంటే నాతో నీ బట్టలు కూడా ఉతికించేలా ఉన్నావు. ఎలా ఇక్కడి నుంచి బయటపడాలో తెలియట్లేదే. ఏంటి కళ్యాణ్, అలా డల్ అయిపోయావేంటి? బజ్జీల బిజినెస్ అనుకున్నంత సక్సెస్ కాదేమో అని బెంగ పెట్టుకున్నావా? వంట రానివాడితో వంట చేయిస్తే పెంటయింది అన్నట్టుగా నువ్వు నాతో చేయించిన బజ్జీల ప్రయోగం కూడా అంతే దేవిక. రాదు ముర్రో అంటే వినిపించుకోలేదేంటి? గుస్సా అవ్వద్దు శ్రీవారు. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు. గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పని చెయ్యి, ఫలితం ఆశించకు అన్నాడు. అంటే ఫలితం రాకున్నా ఇంకా ఎన్ని ఎక్స్పెరిమెంట్లు నాతో చేయిద్దాం అనుకుంటున్నావు దేవిక? ఆహా, పెద్ద ప్లానింగే. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కళ్యాణ్. వర్క్ చేసి బాగా అలసిపోయారు. మీకోసం అన్నం తెచ్చాను, తినండి. ఈ మాటతో నా అలుపు మొత్తం ఎగిరిపోయేలా చేశావు. అమ్మో, నేను చేసిన బజ్జీలు పెట్టేవేంటి? నువ్వు చేసిన ఐటెము నువ్వు తినకపోతే ఎలా? నా చేతులతో గోరు ముద్దలుగా తినిపిస్తాను, తిని ఎంజాయ్ చేయి కళ్యాణ్. పొద్దున్న చేసిన సద్ది బజ్జీలు తింటే మోషన్స్ పట్టుకుని నో మోర్ అవుతాను. నాకొద్దు. నో నో నో. బెట్టు చేయకు కళ్యాణ్, నా కోసం. నాకు కళ్యాణ్ అలా ఉమ్మేశావేంటి? నన్ను హర్ట్ చేసావు. ఇదేమన్నా దమ్ బిర్యానీ అనుకుంటున్నావా? లొట్టలేసుకుంటూ తినడానికి? పాచిపోయిన బజ్జీలు దేవిక. అమ్మో, ఈ పిండి పిసకడాలు బజ్జీలు అమ్మడాలు నా వల్ల కాదు దేవిక. నన్ను వదిలే దేవిక, నేను బిజినెస్ చేసుకుంటాను. అలా డిసప్పాయింట్ అవ్వకు కళ్యాణ్. మనం ఏ పని చేసినా మనకంటూ ఒక మార్క్ ఉండేలా కష్టపడాలి. కృషి ఉంటేనే మనుషులు ఋషులవుతారు. ఆపే, నవల కాదు దేవిక. ఈ స్పీచ్ వినే పైకి పోయేలా ఉన్నాను. ఏం చేయాలో క్లియర్గా షార్ట్ గా చెప్పు, చేస్తాను. చూసావా, వద్దు అన్నావు, నా స్పీచ్ తో కావాలనేలా చేశాను. హెవీ వర్క్ చెప్పడం నాకు ఇష్టం లేదు కళ్యాణ్. అందుకే ఇదిగో ఇక్కడున్న సామాన్లన్నీ
తల తల మెరిసిపోయేలా తోమేసే. ఏంటి ఈ అంట్లన్నీ తోమలా? నేనా? ఎస్ మై డియర్. లేదంటే చెప్పు, మళ్ళీ మోటివేషన్ క్లాస్ తీసుకుంటాను. మళ్ళీ మోటివేట్ అయ్యి వేరే పని చేస్తానని ఒప్పుకుంటావు. వద్దు. చెవిలో బోర్ వేస్తున్న సౌండ్ కన్నా ఇదే నయం. అంట్లే తోముతాలే. కూర్చో కళ్యాణ్. తోము, శుభ్రంగా తోము. కళ్యాణ్, అంట్లు తోమితే దాంట్లో నా నీడ కనిపించేలా తలతలా మెరిసిపోయేలా తోమాలి. సరే. ఆడి కార్ తోలిన చేతులతో అంట్లు తోమిస్తున్నావు కదే. పురుగులు పడిపోతావే, నువ్వు నాశనం అయిపోతావే రాక్షసి. ఈ టార్చర్ తట్టుకోలేక పారిపోతామా అంటే బయట నా కోసం అప్పులు ఇచ్చిన వాళ్ళు నా బొక్కలు ఎరగొట్టడానికి గోతికాడ నక్కల్లాగా కాచుకుని కూర్చున్నారు. నా పరిస్థితి నూతిలో పడ్డ ఎలకలా తయారైంది. చి, దీనమ్మా జీవితం. ఇంకా బాగా శుభ్రంగా కడగాలి. అయ్యో, తోముతున్నానుగా. నిన్ను ప్రేమించిన పాపానికి, నా వాళ్లను కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకే ద్రోహం చేశావు కదా కళ్యాణ్. ఇంతకింత నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకునేలా చేస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను కదా. తోము. నీకేం తక్కువ చేశానే? మొన్నే కదా సర్వీసింగ్ చేయించి ఫోమ్ వాష్ కూడా చేయించాను. అయినా సరే ఇలా హ్యాండ్ ఇచ్చావేంటి? నీకు ఆ ఇడియట్ ఆదర్శ్ లాగే కొంచెం కూడా కృతజ్ఞత లేదు. మీ ఇద్దరి కోసం ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఇంత లేట్ అయినా ఇంటికి రాకపోయేసరికి నీ డొక్కు స్కూటీ హ్యాండ్ ఇచ్చే ఉంటుంది అనుకున్నాను. కరెక్ట్గా అదే జరిగింది. దీన్ని నమ్ముకొని బయటకు వస్తే ఇదిగో ఇలా రోడ్ల పాలు అవ్వాల్సిందే. అవసరమా? నీకు అసలు ఆ జాబ్ అవసరమా? ఏయ్, నా స్కూటీని డొక్కుదంటావా? నా మీద నోరు జారినట్టు నా స్కూటీని కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నిన్ను డొక్కు చేసేస్తాను. నీ కటౌట్కి నువ్వు కొట్టే డైలాగ్స్కి ఏమైనా లింక్ గాని సింక్ గాని ఉన్నాయా? కంటెంట్ ఉన్నోళ్ళకి కటౌట్తో పనిలేదు మిస్టర్. నువ్వే నాన్ సింక్ లో మాట్లాడి రెచ్చగొట్టావు. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. చిన్న మాట అంటే చాలు చిచ్చుబుడ్డిలా చిరుబుర్లాడతావు. మాట పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే స్కూటీ హ్యాండ్ ఇచ్చిన ఫైర్లో ఉన్నాను. అనవసరంగా రెచ్చగొట్టాలని చూడకు. ఏ ఆగు. కొండముచ్చులాగా అర్ధరాత్రి ఎర్ర డ్రెస్ వేసుకొని తిరగడం ఏంటి? ఇదిగో, నా డ్రెస్ ని కామెంట్ చేస్తే మాత్రం నాకు క్రాక్ వస్తుంది. నాకు ఎలాంటి డ్రెస్సులు కంఫర్టో అవే వేసుకెళ్తాను. నీకు ఇష్టమైనవి వేసుకుని వెళ్ళమంటే నేను ఫాలో అవ్వను. మైండ్ ఇట్. మైండ్ ఇట్ అంటావేంటి? నేనేమైనా నా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పానా? నీ భర్తగా నీకే చెప్పాను కదా.
దాన్నేదో తప్పన్నట్టు చెప్తావేంటి? నీ మొగుడితో మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోకు. ఆ? ఇంట్లో భర్తవి, ఇక్కడ కాదు. అమ్మా నాన్న అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అమ్మా నాన్నే అవుతారు. భర్త కూడా అంతే. ఇంట్లో భర్త రోడ్డు మీద బఫూన్ అవ్వడు కదా. ఇదిగో, రేపటి నుంచి నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులో వెళ్ళు, కానీ షూస్ మాత్రం వేసుకెళ్ళద్దు. నా ఇష్టం వచ్చింది వేసుకెళ్తాను. షూస్ వేసుకెళ్తాను, లేదంటే చెప్పులు వేసుకెళ్తాను. నువ్వు చెప్పిందే వేసుకెళ్ళాలా? హలో, నువ్వు ఎలా ఉన్నా సరే షూస్ వేసుకెళ్ళడానికి వీల్లేదు. నన్ను కంట్రోల్ చేయాలని చూస్తావా? హౌ డేర్ యూ! పోనీ నేను ఊరుకుంటూ ఉంటే సైకోలా బిహేవ్ చేస్తున్నావు. నువ్వెలాంటి డ్రెస్సులు వేసుకోవాలో నేను చెప్తున్నానా? మరి నన్నెందుకు రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నావు? నేను ఏది చేసినా లిమిట్స్ క్రాస్ చేయకుండానే చేస్తాను. అయినా సరే నీ బాసిజం చూపిస్తావేంటి? ఏం చేస్తున్నావు ఆదర్శ్? ఏం చేస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? వదులు. షూ ఎందుకు లాగుతున్నావు? వదులు. అమ్మయ్యా, కాలి మెట్టెలు తీలేదంటే భర్తగా నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే. ఈ రోజుకి షూ వేసుకుంటే వేసుకున్నావు, కానీ రేపటి నుంచి మాత్రం వేసుకుంటే కుదరదు. అమ్మ దొంగ, చెప్పులేసుకుంటే నా కాలికున్న మెట్టెల్ని చూసి నాకు పెళ్ళయిందని అందరికీ తెలిసిపోతుంది. ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి నన్ను ఏ మగాడు కూడా చెడు ఉద్దేశంతో చూడడు. అదే షూ వేసుకుంటే నాకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియక ఫాలో అవుతారన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ నీది. దొరికావురా ఆదర్శ్, నీకింత జెల్సీ ఫీలింగ్ ఉందా? థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? నీ ఈగోని డస్ట్బిన్లో పడేసి నా కాలు పట్టుకున్నావు కదా, మరి థ్యాంక్స్ కూడా చెప్పకపోతే ఫీల్ అవుతావని. ఏయ్, నేను ఫీల్ అయ్యానని నువ్వు ఫీల్ అవ్వకు. వెళ్ళి 2 లీటర్ల డెటాల్తో హ్యాండ్ వాష్ చేసి తోముతాను. దరిద్రాన్ని టచ్ చేశాను కదా. నన్ను దరిద్రం అంటావా? మరి నన్ను వెతుక్కుంటూ వచ్చినా నువ్వెంత పెద్ద దరిద్రుడివో. నా అంతటి నేనేం రాలేదు, మా అమ్మ పోరు పడలేక వచ్చాను. సర్లే, టైం వేస్ట్ చేయకుండా వచ్చి బైక్ ఎక్కు, లేదంటే మా అమ్మ గోల భరించలేను. ఎక్కు. అదేంటి, ఇందాక అత్తయ్య గారితో మాట్లాడితే నేను నా కోసం పంపించానని చెప్పలేదే? అదేదో నీతో మాట్లాడే హడావిడిలో చెప్పడం మర్చిపోయి ఉంటుంది. సర్లే, నేనైతే వెళ్తున్నాను. నీ పొగరు తగ్గేదాకా నీ డొక్కు స్కూటీని తోసుకుంటురా. పోరా పో సచ్చినోడా. ఇంకోసారి నా స్కూటీని కామెంట్ చేస్తే నీ కాళ్ళు విరగొడతా. మందులోకి మంచింగ్ సరిగ్గా లేదు మామా. అవును మామా. మామా, నాటుకోడి పెట్టే మంచింగ్ వస్తున్నాడు చూడు మామా. ఆహా, నిజంగానే నాటుకోడి పెట్ట దొరికిందిరా. ఎంజాయ్ చేద్దాం, పదండి పదండ్రా. పదరా.
ఏంటి పాప స్కూటీ హ్యాండ్ ఇచ్చిందా? నువ్వేం టెన్షన్ పడకు, మేము నీకు లిఫ్ట్ ఇస్తాం. వచ్చి మా బండెక్కు. మీ హెల్ప్ ఏం నాకు అక్కర్లేదు. పక్కకు తప్పుకోండి. అక్కర్లేదంటే ఎలా వదులుతాం పాపా? ఏ మా అవసరం తీర్చుకునే పంపిస్తాం. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావే? మా కన్ను పడిన ఏ ఆడపిల్ల ఇంతవరకు తప్పించుకున్నట్టు హిస్టరీలో లేదు పాపా. వదలండ్రా, చేయి తీయండి. వదులు వదులు. పాపా, మా చేతిలో నుంచి నువ్వు జారుకోలేవు. నిన్నిప్పుడు వదిలిపెట్టాం. ఏ, వదులు. రేయ్, పట్టుకోరా. ఎక్కడికి వదలండి. అవే? ఏ, వదలండి. రేయ్! కీర్తి, నువ్వు ఓకే కదా? ఏం కాలేదు కదా? రేయ్! రైట్. అయ్యో, గాయమైంది. ఉండండి, కట్టు కడతాను. అంతా నీ వల్లే. నేను రమ్మన్నప్పుడు వచ్చుంటే ఇంత రచ్చ జరుగుండేదా? సారీ ఆదర్శ్. ఇప్పుడైనా వచ్చి బండెక్కు. ముందు నీ చేతికి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. ఉండు, నీకు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. నా స్కూటీ స్టార్ట్ అయితే నేను డ్రైవ్ చేస్తాను, దాని మీద వెళ్దాం. ముందు దాని సంగతి ఏంటో చూస్తాను, పద. ఎంతసేపైనా కీర్తి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కలవట్లేదు. ఆదర్శ్ కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మాయి ఇంత రాత్రైనా ఇంటికి రాలేదంటే మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. అమ్మ కీర్తి, ఏమైందమ్మా? నీ ఫోన్ కూడా కలవకపోయేసరికి ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? టెన్షన్ పెట్టడం కొందరికి అలవాటమ్మా. అందులో నీ కోడలు ఫస్ట్ ఉంటుంది. టెన్షన్ పెట్టడం నాకేమైనా సరదా అనుకున్నావా? ప్రైవేట్ క్లాస్ ఉండడం వల్ల లేట్ అయింది. అప్పుడే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. వస్తుంటే బండి ట్రబుల్ ఇచ్చింది. ఇన్ని అవాంతరాలు ఎదురయ్యాయి కాబట్టే ఇంత టైం అయింది. చేతికి ఏమైందిరా? ఆ కట్టేంటి? అది అత్తయ్య, ఇందాకేం జరిగిందంటే, నా గురించి నేను చెప్పుకుంటాను, నువ్వు చెప్పక్కర్లేదు. అమ్మా సారీ. ఇందాక ఫ్రెండ్స్ కలిస్తే లైట్గా డ్రింక్ చేశాను. ఇలా తన మీద నెగిటివ్గా చెప్పుకుంటున్నాడేంటి? మందు మానేమని 1,00,000 సార్లు చెప్పాను కదరా, అయినా మానవా? మానేశానని చెప్పాను, కానీ ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగక తప్పలేదమ్మా. పార్టీ అయ్యాక బైక్ మీద ఇంటికి వస్తుంటే బండి స్కిడ్ అయ్యి చేతికి గాయమైంది. అమ్మ కీర్తి, నీకేం దెబ్బలు తగలేదు కదా? చెప్పమ్మా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపిద్దాం పద. కంగారు పడకండి అత్తయ్య, నాకేం కాలేదు. ఆయన చెప్పేది అడ్డగాడిదల పెరిగావు కదరా. తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా?
ఇంటి దగ్గర నువ్వే సర్వస్వని నమ్మొచ్చిన భార్య ఉంటుంది, నువ్వే తమ లోకమని నమ్మిన కన్న తల్లిదండ్రులుంటారు. చెడలవాట్ల జోలికి వెళ్ళకూడదన్న జ్ఞానం లేకపోతే ఎలా? ఆపమ్మా. ఇంటికొచ్చి నీ కోడల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఇదిగో ఈ చేతికి కట్టొచ్చింది. నేనేది చేసినా అందులో ఒక మంచు ఉంటుంది, అది మాత్రం నీకు కనపడదు. రాత్రిపూట రోడ్డు మీద పడొచ్చారు, ఏదైనా పేడ తగులుంటే పోతుంది. ఉండండి, దిష్టి తీస్తాను. తాగానని అబద్ధం ఎందుకు చెప్పావు? జరిగిన గొడవ గురించి చెప్తే అమ్మ టెన్షన్ పడుతుంది. నువ్వు కాలేజ్ నుంచి వస్తుంటే ఇలా జరిగింది కదా అన్న భయంతో నిన్ను జాబ్కి వెళ్ళనివ్వదు. ఇదేంటి ఇంత సడన్ గా నా ఇష్టానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు? ఈ మార్పు నిజమా కలా? జాబ్కి వెళ్ళకపోతే నువ్వు తీర్చాల్సిన మీ నాన్న అప్పు తీర్చలేవు కదా. నీకు ఇంకొక చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయి ఉంటే బాగుండేది, అప్పుడు గానీ నీకు బుద్ధి వచ్చేది కాదు. లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళి పూజ చేద్దాం. ఏ పేడున్నా పోతుంది. అలాగే అత్తయ్య. వెళ్ళండి. తమ్ముడు 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 చెప్పండి అన్నయ్య. ఏంటి తమ్ముడు ఇది? ఎంత పొద్దుకిందో చూడు, 9 అయింది, అయినా నువ్వు ఇంకా దుప్పటి నెగ్గదని పడుకుంటే ఎలాగా? లే తమ్ముడు లే. నేను లేవలేనన్నయ్య. అమ్మో, నువ్వు లేవకపోతే ఎలాగా? అబ్బా, అలా ధ్వజస్తంభంలా నిలబడ్డావేంటి? చేతులు పైకెత్తు, అది కూడా చెప్పాలా?